దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉండని వారికి మరి ఎవరికి కూడా ఇది ఉండదు అనేది ఉండదు కదా. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కావాలి. దేవుని ఆశీర్వాదాల చేత నింపబడాలని ఆశ కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మరి చూడండి, ఆశీర్వాదానికి కారణాలు మనం తెలుసుకోవాలి. ఎలా మనము మరి ఆ ఆశీర్వాదము మనం పొందుకోగలుగుతాం, ఎలా మనం బ్లెస్ అవుతామో ఈ ఉదయకాల సమయంలో మరి చక్కని మాటలు వింటూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 115వ కీర్తనలో 13వ వచనంలో చక్కని మాటలు మనం చూడగలుగుతామండి. ఆశీర్వాదానికి కారణము చూడండి, మనం ఎలా ఉంటే మనం బ్లెస్ అవుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 115వ కీర్తనలు 13వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతూ ఉంటామండి. 115వ కీర్తనలు 13వ వచనంలో అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతాం. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే భూమి ఆకాశంను సృజించిన యెహోవా మనల్ని ఆశీర్వదిస్తారు అని మనము చూడగలుగుతున్నాం. దానికంటే ముందు వచనాలు మనం చూసినట్లయితే 115వ కీర్తనలు 13, 14 వచనాలు 15 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి చక్కని మాట. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. ఈ యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనమందరం కలిసి మహిమ పరుద్దామండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడంతా కూడా ఈ 13, 14, 15 వచనాల్లో మనం చూసినట్లయితే ఆశీర్వాదాన్ని గురించి మనము తెలుసుకుంటున్నాం. ఎందుకు మనం ఆశీర్వదించబడతామంటే దానికి కారణం ఏంటి అంటే ఒక చక్కని మాట మొదటిగానే ఉంది. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయము భక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించెను. భయము భక్తి కలిగిన వారిని ప్రభు ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయము భక్తి కలిగిన వారిగా మన జీవితాలు ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఆశీర్వాదములోనికి నడిపించబడతాయి. నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా, నువ్వు ఎవరైనా పర్లేదండి. దేవునికి నువ్వు చిన్నవాడిని కదా. కొద్దిమంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నన్ను చూస్తున్నారా అని అనుకుంటూ ఉంటారు. అవునా కదా, చిన్నవాడిని కదా, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వారి ప్రార్థన ప్రభు ఆలకిస్తారు, లేకపోతే వారిని ప్రభు చూస్తారు. లేదండి, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు ఎవరైనా సరే భయము భక్తి కలిగి ఉన్న వారి జీవితాలలో ప్రభు ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే భక్తి ఉంటుంది, ఏముండదండి, భయం ఉండదు. భయము లేని భక్తి ఎందుకు పనికిరాని భక్తి. అవునా కదా. భయం ఉండాలి. అందుకనే భయము భక్తి అంటారు. భక్తి భయం కాదు, భయము భక్తి. ముందుగా భయం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు చేసే భక్తి నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్. భయము లేకుండా ఏదో భక్తి చేయాలి అన్నట్లుగా, ఏదో ప్రార్థన చేయాలన్నట్లుగా, లేదో ఇది ఆచారం అండి అన్నట్లుగా, మా పెద్దలు చేశారు మేము చేయాలి, మా పెద్దలు క్రైస్తవులు మేము క్రైస్తవులు, ఇది కాదండి. ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితం కాదు, కానీ పేరుకు మాత్రమే చెప్పుకోవడానికి క్రైస్తవులుగా కాదు, కానీ మనము చేస్తున్న ప్రతి పని, మనం వెళ్తున్న ప్రతి మార్గాల్లో, మనం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా మనం ఏది చేసినా మన జీవితంలో భయముతో కూడిన భక్తి ఉండాలి. ఆమేన్. భయము కలిగిన వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ప్రతి విషయంలో నా దేవుడు నన్ను చూస్తున్నారు, ఇదిగో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో దేవుడు నన్ను చూస్తున్నారు, ఈ విషయంలో నేను చాలా చాలా మరి స్పష్టంగా ఉండాలి అన్నట్లుగా దేవుని భయముతో కలిగిన వారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా.
అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుడు చూస్తున్ననే భయము ఉంటుందండి ఖచ్చితంగా. ఇదిగో ఈ తప్పుడు పని చేస్తే దీని ద్వారా నాకు శాపం, ఇదిగో ఈ భయంకరమైన మాటలు నేను మాట్లాడితే, లేకపోతే ఈ భయంకరమైన మాటలు నా పెదవి నుంచి వస్తే అది నాకు శాపం, అది నాకు దీవెన కాదు. ప్రతి విషయంలో, ప్రతి అడుగులో కూడా దేవుని భయము కలిగిన వారు వారి ఉంటున్న మరి విధానాల్లో చాలా సపరేట్గా ఉంటాయండి, చాలా సపరేట్గా ఉంటాయి. వారు ఉంటున్న విధానం, వారి మాట తీరు, వారి చూపు అంతా కూడా చాలా ప్రభుకి మహిమను తీసుకొచ్చే విధంగా ఉంటూ ఉంటాయి. అవునా కాదా? భయం లేని వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎలా పడితే అలా ఉండొచ్చు, ఎలా పడితే అది మాట్లాడచ్చు, ఎలా పడితే అలా ఇష్టానుసారమైన జీవితాలు కదండి. ప్రభు ఏదైతే వద్దంటారో అది చేసి చూపిస్తూ ఉంటారు. ప్రభుకి ఏది అహిష్టమో ఆ అహిష్టమైన పనులలోనే ఉంటూ ప్రభుకి మరి ఆ మహిమను తీసుకొని రాని వారిగా ఉంటూ ఉంటాం. అలా ఉండడానికి వీలేదు. అందుకని ప్రభు అంటున్నారు ఈ ఉదయకాల సమయంలో, ఎవరైనా పిల్లలేమి పెద్దలేమి దేవుని యందు భయము భక్తి కలిగిన వారి జీవితాలలో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలామంది జీవితాలు ఎలా ఉంటూ ఉంటాయంటే, లోకంలో ఉన్నవారు స్పెషల్గా వారికి భక్తి మాత్రమే ఉంటుంది, భక్తి మాత్రమే ఉంటుంది. ఏముండదండి చెప్పాలా? ఏముండదు? భక్తి ఉంటుంది, ఏముండదు? భయం ఉండదు. అక్కడే భక్తి చేస్తూ ఉంటారు, అక్కడే చేయవలసిన తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. అవునా? ఏది చెయ్యొద్దో అది చేస్తూ ఉంటారు. భక్తి ఒక పక్క అంటే దేవుడు ఒక పక్క, దేవుడు పక్కనే ఏం చేస్తూ ఉంటారండి? తాగడం, తందనాలు ఆడడం, గొడవలు పెట్టుకోవడం, అల్లర్లు, ఇవన్నీ అక్కడక్కడే జరుగుతూ ఉంటాయి. అవునా కదా? దీన్ని ఏమంటారంటే భయము లేని భక్తి. అవునా? భక్తి కలిగిన వారు చాలా నిష్టగా ఉంటారు, చాలా నిష్టగా. అవునా కదండి? ప్రతి దాంట్లో, ప్రతి అడుగులో పరిశుద్ధంగా జీవిస్తారు. నీకు భయం ఉంటే నీ చూపులో పరిశుద్ధత ఉంటుంది, నీ నడకలో పరిశుద్ధత ఉంటుంది, నువ్వు వెళ్తున్న మార్గంలో ప్రతిదీ కూడా ప్రభు చిత్తము, ప్రభు నిర్ణయాన్ని తీసుకొని ఆ ప్రతి అడుగులో ప్రభు పైన ఆధారపడుతూ ప్రభుని ఆశ్రయిస్తూ మరి ప్రతి దాన్ని కూడా దేవుని చేతులకు అప్పగిస్తూ ముందుకు కొనసాగే వారిగా ఉంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి వారి జీవితాలను ప్రభువు అద్భుతకరంగా ఆశీర్వదిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో నిజంగా చూడండి, అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు, ప్రభుకి భయము భక్తి కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. చూడండి 115వ కీర్తనలో ఈ మాటలు కదా, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశంలో యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. yes praise the lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని జీవితాలతో ప్రభు నామాన్ని మహిమ పరిచే వారిగా మన ముందుము గాక. ఆమేన్. చూడండి, దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. ఆమేన్. మొదటిగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆశీర్వదింపబడతాం. ఇది మొదటి కారణం. భయము భక్తి ఉన్న చోట ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. నీకు భక్తి ఒక్కటే ఉండి భయము లేకపోతే అది నీకు క్షేమము కాదండి. హల్లెలూయా. నేను ఎలా పడితే అలా ఉంటాను, ఎలా పడితే అలా చేస్తాను, ఎలా పడితే అలా మాట్లాడతానంటే లేదండి. క్రైస్తవ జీవితం ఒక నియమ నిబంధనలు కలిగిన జీవితం. హల్లెలూయా. ఒక చాలా చక్కని మరి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రత్యేకంగా జీవించాలో ప్రభు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అలాంటి జీవితాలుగా నీ జీవితం ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదం. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఏదైనా ఆఫీస్లో ఉద్యోగం నువ్వు చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగానికి నువ్వు వెళ్ళినప్పుడు కొన్ని ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ ఆఫీస్లో అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో
దానికి అంతటికి కూడా మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని ప్రికాషన్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంటారు. బాబు నువ్వు పలానా సమయానికే రావాలి ఆఫీస్కి, నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు ఏముండాలి, ఐడి కార్డు ఉండాలి, అంటే ఈ ఆఫీస్కి సంబంధించిన ఒక ప్రూఫ్, నువ్వు దీంట్లో ఒక ఎంప్లాయీ అన్నట్లు కదా. ఇంకా కొన్ని 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 ప్రికాషన్స్, అంటే కొన్ని రూల్స్, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇలా ఉండాలి, ఈ టైంకి ఇది, మీ డ్యూటీ ఇది, అవునా కదా. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. కానీ ఒకవేళ ఆయన చెప్పినట్లుగా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పినట్లుగా ఆఫీస్, ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్ చెప్పినట్లుగా చేయకుండా నీ ఇష్టం ఉన్నట్లు వస్తా, నీ ఇష్టం ఉన్నట్లుగా పోతా అంటే కుదిరిద్దా అండి? దేనికైనా ఒక సమయం ఉంది, దేనికైనా ఒక రూల్ ఉంది. ఆ రూల్ని ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా పాటించాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చూడండి, ఒక ఆఫీస్లో అంటే మామూలుగా పని చేసే దగ్గరే నీకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది జీవితం అండి, క్రైస్తవ జీవితం. దీనికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దీన్ని పట్టుకొనే ఈ నియమ నిబంధనలు పట్టుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు మనం బ్లెస్ అవ్వడం మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు అది ప్రభుకి మహిమను తీసుకొని వస్తుంది. మొదటిగా భయము భక్తి ఉండాలి. రెండవదిగా మనం ఆశీర్వదింపబడాలంటే రెండవ కారణం ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి, చాలా చక్కగా ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు కదా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నీ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. దీవెనలన్నీ కూడా మన మీదకి వచ్చేస్తాయంట. ఎప్పుడు చెప్పండి? ఆయన మాట శ్రద్ధగా వింటే. హల్లెలూయా. మొదటిగా ఆయన యందు భయము భక్తి ఉంటే ఆశీర్వదింపబడతాం. రెండవది ఆయన మాట శ్రద్ధగా వినాలంట. ఆయన మాట ప్రకారమే మనం నడుచుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటారు, అరే బాబు నువ్వు వెళ్తున్న మార్గం సరైన మార్గం కాదురా బాబు, వద్దు నాన్న అని దేవుడు మాట్లాడుతూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతుల పైకెత్తి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు హెచ్చరిస్తూ ఉంటారు, బాబు ఇది సరైన దారి కాదు, నువ్వు ఎన్నుకున్న మార్గము దీని ద్వారా నీకు నష్టము అని దేవుడు మాట్లాడుతూ ఉంటారు. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబీకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే చాలా చక్కని విశ్వాసుల ద్వారా, అంటే పెద్దల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మరి చక్కగా సేవకుల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని మాట్లాడినా ఆ మాటలు ఎలా ఉంటాయంటే, ఎలా ఉంటాయండి చెప్పండి? ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా, నువ్వెన్నైనా చెప్పు, నేను చేసేదే చేస్తా అంటూ ఉంటారు. అంతేనా? నువ్వెన్నైనా చెప్పు, అరే బాబు ఇది మంచిది కాదురా, నీకు మేలు కాదురా, వద్దురా అని చెప్పినా, లేదు నాకు ఇదే బాగుంది. అవునా? చూడండి, సిగరెట్ పెట్టపైన ఎప్పుడైనా చూసారా? ఒక మాట ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని ఉంటుంది. ఆల్రెడీ రాసి ఉంటుంది, ప్రికాషన్ వార్నింగ్ అని ఇస్తారు. ఆ వార్నింగ్, ఆ ఇండికేషన్ సింబల్ ఇచ్చి పొగ త్రాగటం హానికరం అని ఉంటుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తయారు చేసినోడే చెప్తున్నాడు, అరే బాబు తాగకురా,
నేను తాగితే నీకు మంచిది కాదు అని ఆల్రెడీ చెప్పి, మీకు కూడా తెలుసా ఆ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇమేజ్ కూడా అక్కడ ఉంటుంది. ఇది తాగితే ఆ ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతాయి అన్నట్లుగా ఆ ఇమేజ్ కూడా వేస్తాడు. వాడి సంపాదన వ్యాపారం కొరకు వాడు చేసే పని చేస్తూ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం చెప్తూ ఉన్నాడు కూడా, ఏంటి, తాగకు, మంచిది కాదు. అంతేనా? వాడి సంపాదన సంపాదించుకోవాలి, అంతేనా? అక్కడ ఆల్రెడీ రాసుంది, తయారు చేసిన వ్యక్తే చెప్తున్నారు, రే బాబు మంచిది కాదు అని. అయినా మనం ఏం చేస్తూ ఉంటారండి, చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే భయము, భక్తి, ఇందాక చెప్పానే, భక్తి ఒకటి ఉండి భయము లేని వారు ప్రార్థన చేస్తారు, చక్కగా మందిరాలకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అందరితో పాటు ఉంటారు, అన్నిట్లో ఉంటారు. ఇది పబ్లిక్ లైఫ్ అన్నమాట. ఏంటండి పబ్లిక్. వీళ్ళకు మరో ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే మందిరములో ఉన్నంత వరకు ఒకలాగా, మందిరం నుంచి బయటికి అడుగు పెట్టగా నా స్థలం నుంచి మరొకలాగా ఉంటారు. ఈ ప్రైవేట్ లైఫ్ ఏం చేస్తుందో తెలుసా? చేతులాగో నోరు ఆగదు. అర్థమవుతుందండి? నువ్వు బయటికి చాలా మట్టుకు భక్తిపరుడుగా నువ్వు కనిపించవచ్చు, కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని ఎవరు చూడకపోవచ్చు, కానీ ప్రభు ఖచ్చితంగా చూస్తున్న దేవుడై ఉన్నారండి. నువ్వు ఇదే నోటితో చక్కగా ప్రభుని స్తుతిస్తున్నావు, ప్రభుని ఆరాధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అందరికీ బాగానే చాలా సూపర్గా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ నీ ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది అంటే అది ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ తెలియని విషయం ఏంటి అంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావని అర్థం. అర్థమవుతుందా? నీ ప్రైవేట్ లైఫ్ ద్వారా నీకే హాని, నీకు క్షేమము కాదు. ఇదే నోటితో చెప్పవలసినవన్నీ చెప్తూ చాలామందికి చాలా గొప్పలు చెప్తూ ఉంటారండి. ఇలా ఉండు, అలా ఉండు, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్తూ ఉంటారు. చెప్తారా చెప్పరా? చెప్పండి. చెప్తారండి. ఇలా ఉండండి, అలా ఉండండి, ఇది చేయండి అని. కానీ ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? మనం చెప్తున్నామని చెయ్యం, అవునా? ఈ నోటితోనే అన్నీ చెప్పి ఈ నోటితోనే ఏం చేస్తూ ఉంటాం తెలుసా? ఇందాకన్నామే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని, అవునా? పక్కకి వెళ్ళి ఎవరు చూడకుండా నువ్వు చేయవలసిన అన్నీ చూస్తూ ఉంటే నీ నోటిని, నీ చెయ్యిని ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తూ ఉన్నారు. నువ్వు మనుషులకు లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి మాత్రం ఖచ్చితమైన లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త. ఇంకా డబల్గా లెక్క అప్పచెప్పాలి. ఒకరోజు ఒక యూత్ మీటింగ్లో, జూమ్లో ఒక యూత్ మీటింగ్లో, ఆ రోజున వాక్యాన్ని అందిస్తున్న సమయంలో ఒక సహోదరుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళ నాన్నగారు చక్కగా దేవుని పరిచయలో గొప్పగా వాడబడుతున్న ఒక వ్యక్తి, అద్భుతమైన రీతిలో. అయితే ఇతను మాత్రము పైకి మాత్రం నాన్నగా వాళ్ళతో వెళ్ళడం, రావడం, ప్రార్థన చేయడం, సరిగ్గా అందరి ముందు హ్యాపీగా ఉండడం. ఈయనకు ఒక అలవాటు ఉంది. ఏంటో తెలుసా? ఆయన స్మోకింగ్ చేసే అలవాటు. ఇతను ఈ కొత్తగూడెంలో అయితే అందరు చూస్తారు, అందరు తెలిసిన వాళ్ళే, అమ్మో ఎక్కడైనా కష్టమని ఆయన వాంటెడ్లీ ప్రతిరోజు భద్రాచలంకి వెళ్ళి స్మోక్ చేసి వచ్చేటోడు అంట. ఆయన చెప్తున్నాడు, నేను ఇలా చేసేవాడిని. ఒకానొక రోజున దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు అనిపించింది, ఛీ, ఇంత పాపపు జీవితం నా జీవితం. పైకి మంచిగానే అందరి ముందు మంచి నటన, బాగున్నాను అన్నట్లుగా, పర్ఫెక్ట్ అన్నట్లుగా నా జీవితం ఉంది. తీరా చూస్తే ఏంటండి, అందరి ముందు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా. ఒక సమయంలో ప్రభు మాట్లాడినప్పుడు ఆయన జీవితాన్ని మార్చుకున్నాడంట అండి. ఆయన చెప్తున్నాడు తన వ్యక్తిగత ఎక్స్పీరియన్స్. అంటే అందరూ ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్లో చక్కగా ఉండేవాడిని, ఎవరు లేనప్పుడు చేయవలసిన తప్పులు, చేయవలసిన పాపం అంతా చేశాను. ఈ రోజున ఎవరికి నష్టం లేదండి, నాకే నష్టం. దాని ద్వారా నేనే చాలా అనుభవించాను. పైకి మాత్రం పరిశుద్ధుడిగా నేను ఉన్నాను, అనేకులకు అన్నీ చెప్పేవాడిని, కానీ రహస్యమైన పాపాన్ని చేస్తున్న జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆ యవనస్తుడు చెప్తూ ఉన్నప్పుడు చాలా
బాధ అనిపించిందండి. చూడండి, చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి, భయము లేని జీవితాలు. భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు, భక్తి పైకి మాత్రమే అందరూ చూడొచ్చు. నీకున్న భయము అన్నిటిని కూడా ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అండి. రెండవది, దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుడు ఏదైతే వద్దంటున్నారో వాటిని విడిచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రతి ఆజ్ఞల్లో నువ్వేమి చెయ్యొద్దో దేవుడు ఆల్రెడీ స్పష్టంగా చెప్పారు. ఇది వద్దు అని చెప్పారు, ఇది చెయ్యొద్దు, ఇది నా ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఎస్, ఇది 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించు అని ప్రభు చెప్పిన తర్వాత కూడా వద్దు అని అంత స్పష్టంగా చెప్పినా కూడా చాలామంది చేసి కవరింగ్లు చేసుకుంటూ ఉంటారు. అవునా? చేసేస్తూ ఉంటారు. అలా కాదు, ఇలా కాదు, ఇది అది అని. ఈ కవరింగ్లు వద్దు మనకి. అర్థమవుతుందా అండి? ఉంటే చక్కగా ఉండాలి. ఉంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటి జీవితాలు ప్రభుకి కావాలి. ఆమేన్. దేవుడు ఏది వద్దు అన్నారో దాన్నే పట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమంది. జీవితాలు ఈ రోజున జీవితాలంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోయాయి. మొత్తం నష్టం 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 నష్టం. జీవితంలో ఏమీ లేదండి. అలాంటి జీవితాలుగా చాలామంది జీవితాలు ఉన్నాయి. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటూ ఆయన చెప్పిన ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, నీకు చాలా ఇబ్బందికరంగా ఉందేమో. ఒకప్పుడు బాగా అన్ని అలవాట్లు ఉండి ఇప్పుడు ఈ రోజున క్రైస్తవ జీవితానికి వచ్చిన తర్వాత అలవాట్ల ద్వారా, అంటే అదంతా అలవాటు అయిపోయి అది నీకు ఇప్పుడు కష్టంగా ఉండొచ్చేమో. ఉండలేకపోతున్నావు, పర్లేదు, కష్టపడు. హల్లెలూయా. దాని ద్వారా నీకు క్షేమం, నీ బిడ్డలకు క్షేమం. దాని ద్వారా నువ్వు బ్లెస్ అవుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని ద్వారా నువ్వు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, ఎంత కష్టమైన నష్టమైన ఎలా అయినా ప్రభు మాటను విని నడుచుకుంటే జీవితంలో ఆశీర్వాదం. రెండవది ఇది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవది, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం. 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి, చూడండి ఇక్కడంతా మనం చూస్తే యోబు మొదటి ఆశీర్వదించినంత కంటే డబల్గా ఆశీర్వదించారంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యోబు శ్రమలను సహించి ఉన్నారు. యోబు శ్రమల్ని సహించడం ద్వారా ఆశీర్వాదం. హల్లెలూయా. చాలా కష్టం వచ్చిందండి, చాలా కష్టం వచ్చింది. ఎంత కష్టం వచ్చిందంటే యోబుకి, ఆయన ఉన్న దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఆయన దగ్గర ఎన్ని గొర్రెలు, ఎన్ని ఎడ్లు, ఎంతమంది పనివారు, అంతా పిల్లలు, అంతా ఉందండి, అంతా ఉంది. కానీ ఒకానొక సమయంలో శ్రమ వచ్చింది. ఆ శ్రమను కూడా ఎవరు తీసుకొచ్చారండి? దేవుడే, ప్రభువే అనుమతి ఇచ్చారు. అవునా కదా? దేవునికి అపవాదికి మధ్యలో వారు. యోబుకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన నీతిమంతుడుగానే, యథార్థవంతుడుగానే నీ మాట వింటూ మంచి భక్తిపరుడుగా కనిపిస్తున్నాడు. అదే ఒక్కసారి ఆయనకున్నాయని మొత్తం తీసేయి, అప్పుడు తెలుస్తుంది ఆయనకి ఎంత భక్తి ఉందో, ఆయన ఎంత నీతిపరుడో. అపవాది ఇలాగే మాట్లాడుతూ ఉంటే, సరే ఈ టెస్టింగ్ చేద్దాం. హల్లెలూయా. ఆ టెస్టింగ్లో యోబుకి ఇదంతా టెస్టింగ్ అని తెలియదండి. కానీ ఆయనకి ఏది కలిగినా అన్నిటినీ స్వీకరించాడు. ఆయన ఒక మాట చెప్పాడు, యెహోవానే ఇచ్చాను,
యెహోవాని తీసుకొని పోయాను. ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతా పోయినప్పుడు, ఆయన దగ్గర ఉన్న సమస్తం పోయినప్పుడు, ఆయన దగ్గర ఉన్న దాంట్లో తన పిల్లలు కూడా ఉన్నారండి. ఆయన పిల్లల్ని కూడా ఆయన కోల్పోయాడు. పిల్లలందరూ చనిపోయారండి. ఆ సమయంలో కూడా చూడండి, మనకున్న ఆస్తులు పోవడం ఒక వంతు, పిల్లలు పోవడం ఒక వంతు. ఆస్తులు పోయిన తర్వాత సంపాదించుకోవచ్చు, అవునా కాదా? కానీ చూడండి, ఆయనకున్నదంతా పోయింది. దానితో పాటు ఆయనకున్న ఆ పిల్లలందరూ కూడా చనిపోయినప్పుడు యోబు ఆ బాధ ఎవరికి రావద్దు కదా. ఒకవేళ ఆ పరిస్థితిలో మనమే ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? దేవుణ్ణే పక్కకు పెడతాం, దేవుణ్ణి దూషిస్తాం, దేవుణ్ణి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం. ఈయన దేవుడు అంటే, అవునా, నాకేం చేశాడని ఇష్టానుసారమైన మాటలు, చిన్న చిన్న వాటికి తట్టుకోలేకపోతున్నాం. యోబుకు వచ్చినంత శ్రమ ఒకసారి తట్టుకుంటామా అండి? తట్టుకోలేం కదా. ఆయనకున్నదంతా కోల్పోయాడు. ఆ శ్రమను సహించాడు యోబు. హల్లెలూయా. ఆ శ్రమ కాలంలో కూడా ప్రభుని స్తుతించడం ఆపలేదండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శ్రమ కాలంలో యోబు దేవుణ్ణి మహిమపరచడం ఆపలేదు, స్తుతించడం ఆపలేదు. ఒక్క మాట, దూషణకరమైన మాట, ఒక్క మాట కూడా ప్రభుని అనలేదు. ఒక్కటే ఒక మాట ఆయనే ఇచ్చారు, ఆయనే తీసుకున్నాడు, అంతే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రమ కాలంలో యోబుని ఎవరు చూశారంటే తన శ్రమంతటిని ప్రభు చూసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే ఉంటే నాకెందుకు ఇంత శ్రమ అని అంటూ ఉంటాం కొన్నిసార్లు. ఎంతమంది మాట అన్నారు? దేవుడే ఉంటే నాకెందుకు ఇంత కష్టము, దేవుడే ఉంటే నాకెందుకు ఇంత నష్టము. ఎస్, ఈ నష్టము ఈ శ్రమ నీ మంచికే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే కదా దేవుని మహిమేంటో తెలుస్తుంది. మనవాడెవరో మందివాడెవరో తెలిసిపోయింది, అవునా కదా. మనం బాగా అనుకుంటాం, వీరు నా వారు, నాకు ఈ శ్రమలో తోడై ఉంటారు, నాకు ఈ శ్రమలో ఖచ్చితంగా వీరు నన్ను నడిపిస్తారు, నాకు తోడై ఉంటారు, నాకు అది ఇస్తారు, ఇది ఎవ్వరేమి ఇవ్వరండి. నీకు తోడై ఉండేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. నిన్నందరూ వెలివేయచ్చు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను చూసి కూడా చూడనట్టు ఉండొచ్చు. కొన్నిసార్లు చాలామంది ఎలా బిహేవ్ చేస్తారో తెలుసా? మనం కొద్దిగా కష్టంలో ఉంటే వారి చూపులు ఎలా ఉంటాయో తెలుసా అండి? మనం రోడ్డు మీద కనిపించినా కానీ చూసి చూడన్నట్లు. ఎంతమందికి ఆ అనుభవం ఉంది? తెలుసు, మనం ఉన్నామని తెలుసు, మనల్ని చూస్తారు వాళ్ళు, కానీ వీళ్ళెవరో నాకు తెలీదు అన్నట్లుగా ఉంటుంది జీవితం. చాలామంది జీవితాలు ఇలాగనే ఉన్నాయండి. ఈ అనుభవం చాలామంది దగ్గర ఉంటుంది, చాలామంది జీవితంలో ఉంటుంది. చూసి చూడనట్లు. ఆ చూపులు ఎలా ఉంటాయి తెలుసా? అదే మన దగ్గర అన్నీ ఉంటే పరిగెత్తుకుంటూ వస్తారు. అదే మన దగ్గర ఏమి లేకపోతే నిన్ను చూసి చూడనట్లుగా నిన్ను తప్పించుకొని వెళ్ళిపోతారు మనుషులు. హల్లెలూయా. కానీ దేవుడు అలా కాదండి. నువ్వు నష్టంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఓ భయంకరమైన పరిస్థితులలో ఉన్నావా, చాలా డౌన్ అయిపోయావు అనుకుంటా, నీ రేషియో, నీ గ్రాఫ్ పైనుంచి ఇలా కిందకు పడిపోయింది అనుకుంటా. ఆ సమయంలో నువ్వు పడిపోయిన పరిస్థితి, పడిపోయిన అనుభవంలో ఉండొచ్చు. కానీ ప్రభు ఏం చేస్తారో తెలుసా? పడిపోయిన నిన్ను తన చెయ్యి పట్టుకొని లేపే దేవుడై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా నిన్ను హత్తుకొని తన కౌగిట్లో నిన్ను భద్రపరుచుకొని, ఓ నీకేది క్షేమమో, నీకేది మంచో, దేవుడు అన్ని విషయాలలో నీకు సహాయం చేస్తూ నీ భుజము పైన ఆయన చెయ్యి వేసి నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత చక్కని దేవుని కలిగి ఉన్నాం. నష్టంలో, కష్టంలో నీ చేయి వదిలిపెట్టేవారు నీకు కావాలా? ఎంత కష్టంలో అయినా, నువ్వు ఎంత శ్రమలో ఉన్నా నీతో ఉండేవారు కావాలా? నీతో ఉండేవాడు దేవుడు మాత్రమే. ప్రియ సహోదర సహోదరి, ఉదయకాల సమయంలో చూడు, శ్రమను సహించడం ద్వారా యోబు ఆశీర్వదించబడ్డారు. నీకు, నీ ఇంట్లో నీకున్న పరిస్థితులు, నువ్వే పని చేస్తున్న దాంట్లో చాలా శ్రమ అనుభవిస్తున్నావు అనుకుంటా. కానీ ఆ శ్రమలో కూడా నిలబడు, ప్రభుని స్తుతించు. యోబుని ప్రభు ఎలా అయితే రెండంతలుగా ఆశీర్వదించారో, కోల్పోయిన దానికంటే రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా, కోల్పోయిన పిల్లల్ని
దేవుడు మరలా ఇచ్చారండి యోబుకి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? వారి పిల్లలు ఎలా ఉంటారంటదంట, చాలా సుందరంగా ఉంటారంట వారి పిల్లలు. ఆమె హల్లెలూయా. అలాంటి పిల్లలు ప్రభు ఇచ్చారు. కోల్పోయిందంతా కూడా ప్రభు ఇచ్చారు. ఇదిగో నీవు కూడా, నీ కుటుంబం కూడా ఎంతైతే కోల్పోయిందో వడ్డీతో సహా ఇచ్చే దేవుడు ఆయన. ఆమెన్. నువ్వెంత శ్రమ పడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎంత హింసపడుతున్నావు, ఎంత వేదన పడుతున్నావు, నీకు ఎంత బాధ ఉందో దేవుడు అన్నీ చూస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, నువ్వు కనుక ఆ కష్టంలో నువ్వు ఓర్చుకుంటే, నువ్వు ఎంత శ్రమ పడ్డావు, ఎంత కష్టపడ్డావు, ఎంత వేదన పడ్డావు, దానికి దేవుడు రెండంతలుగా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఉంచుకోనండి, వడ్డీతో సహా ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ. అందుకని మనం ఏం చేయాలంటే శ్రమను సహించేవాడే క్రైస్తవుడు. ఆమేన్. చెప్పండి, శ్రమను ఏం చేయాలండి? సహించాలి. అమ్మా నా వల్ల కావట్లేదు అక్క, అమ్మ నా వల్ల కావట్లేదన్నా, అమ్మో ఇంత భారమా, ఇంతనా, నా వల్ల అవ్వట్లేదు, గుండెంత చాలా బాధ, బయటికి రాలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకున్నా ఎదుటి వారికి అర్థం కాదు మన బాధ, గుండెంతా బరువెక్కిపోయిన పరిస్థితులు. పర్లేదు, సహించు దేవుని కొరకు. ఆమె సహిస్తే నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదము చేత మనము నింపబడి మనం ముందుకు సాగే వారిగా ఉందము గాక. చెప్పండి, మనం ఆశీర్వదింపబడాలంటే మూడు పనులు చేయాలి. 3 కారణాలు. ఈ కారణాలు పట్టుకుంటే, ఇలా ఉంటే అద్భుతమైన జీవితం. ఆమేన్. నిశ్చయముగా ప్రభు దీవెనలు మనపైనే ఉంటాయండి. ఆమేన్. ఏం కావాలండి? మొదటిగా ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆశీర్వాదం. రెండవది, ఆయన మాట వినుట ద్వారా ఆశీర్వాదం. మూడవది, శ్రమ సహించే వారికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ 3 పట్టుకోండి. ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు.